దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెస్, సోనాక్షి సిన్హా, రాణి ముఖర్జీ వీళ్లంతా కడుపేదలు. పూట గడవడమే కష్టమైన దీనులు. అందుకే వీరందరి పేర్లతో తెల్ల రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ప్రముఖ నటీమణులుగా అందరికీ సుపరిచితులై కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఈ బాలీవుడ్ తారలంతా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారుల దృష్టిలో మాత్రం నిరుపేదలేనట. స్థానికంగా పనిచేసే కొందరు సామాజిక కార్యకర్తల చొరవతో రేషన్ కార్డుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ వ్యవహారమంతా బయటికొచ్చింది. అంతేకాదండోయ్, నిజ జీవితంలో రాణి ముఖర్జీకి తప్ప మరెవరికీ పెళ్లి కాకపోయినా నకిలీ రేషన్ కార్డుల్లో వీరందరికీ వివాహాలైపోయాయి. రాకేష్ చంద్ర, సాధులాల్, రమేష్ చంద్ర వీరు దీపిక, జాక్వెలిన్, సోనాక్షి భర్తలట. ఫరూఖాబాద్ పౌర సరఫరాల విభాగం వారికి అలాగే కార్డులు జారీ చేసింది. మరి రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్న కార్డులో మాత్రం ఆమె భర్త పేరు రామ్రూప్గా పేర్కొన్నారు. అంతేనా, వారి సామాజిక వర్గాల్ని మార్చేశారు. అధికారులు 1కి 2 సార్లు తనిఖీలు చేశాకే ఈ కార్డులు జారీ కావడం విచిత్రమైతే, అంత్యోదయ పథకంలో పేదలకు అందాల్సిన రేషన్ కార్డులు వీరి పేరుతో జారీ కావడం విడ్డూరంగా ఉంది. కార్డుల దుర్వినియోగంపై విమర్శలు, ఫిర్యాదుల వల్ల ఫరూఖాబాద్ జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించడం గమనార్హం.